25 అసెంబ్లీ 25 పార్లమెంటు స్థానాలకు ఏకకాలంలో పోలింగ్ కొనసాగింది. పలు ప్రాంతాల్లో చెదురుమదురు సంఘటనలు చోటు చేసుకున్నాయి. అయినప్పటికీ ఓటింగ్ సరళిపై ఎటువంటి ప్రభావం చూపలేదు. ముఖ్యంగా యువకులు, మొదటిసారి ఓటు వేసేవారు పెద్ద సంఖ్యలో తమ హక్కును వినియోగించుకున్నారు. దీంతో మధ్యాహ్నం 1 గంటకు ఇక ఇదే అంశం మీద మరిన్ని వివరాలు మా ప్రతినిధి మెహర్ అందిస్తారు. మెహర్, కాకినాడ జిల్లా వ్యాప్తంగా కాకినాడ పార్లమెంటు పరిధిలో ఉన్న 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈరోజు ఉదయం 7 గంటల నుంచి ఇప్పటి వరకు 6 గంటల వరకు ఓటర్లు సజావుగా తమ ఓటుని సద్వినియోగం చేసుకున్నారని చెప్పాలి. అయితే కొన్ని చిల్లర మల్లర కొన్ని బూతుల్లో జరిగిన సంఘటనలు మినహా 7 నియోజకవర్గాల్లో సుమారుగా వాతావరణం అనుకూలించకపోయినా పోలీసు, రెవెన్యూ సిబ్బంది ఓటర్లకు, ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా వారికి అన్ని విధాలు అన్ని సదుపాయాలు కల్పించారని చెప్పవచ్చు. అయితే 6 గంటల వరకు ఉదయం మొట్టమొదట 7 గంటలకి అధిక సంఖ్యలో ఇక్కడ 7 నియోజకవర్గాల్లో మహిళలు, యువత రావడం ఈసారి ప్రప్రదంగా చెప్పుకోవాలి. అక్కడి నుంచి ఎండ ఎంత వేడిమి ఎక్కువ ఉన్నా సరే 11, 1 గంట వరకు కూడా సమయం వరకు కూడా ఓటర్లు చాలా జాగ్రత్తగా వచ్చి తమ ఓటుని వినియోగించుకున్నారు. 3 గంటలు, 4 గంటలు చేరే సమయంలో ఎక్కువ ఓటర్లు రావడంతో కొంచెం కిక్కిరిసిన వాతావరణం అయితే ఏర్పడింది. అయినప్పటికీ రెవెన్యూ సిబ్బంది వారికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేసి వారికి అన్ని విధాలుగా చూసుకునే ప్రయత్నం అయితే చేశారు. 5 గంటలు దాటిన తర్వాత ఓటర్లు అత్యధికంగా రావడం, ఇప్పటికీ 6 దాటిన తర్వాత కూడా ఇంకా పెరిగిపోవడం వల్ల అక్కడ ప్రిన్సెస్లో ఉన్న వారిని లోపల ఉంచి వారికి కౌంటింగ్ స్లిప్లు ఇచ్చి అక్కడ ఉన్నవారితో ఇంకా ఓటింగ్ అయితే ఇంకా జరుగుతూనే ఉంది. ఇంకా జరుగుతుందని చెప్పుకోవాలి. అయితే కాకినాడ పార్లమెంట్లో ఉన్న 7 నియోజకవర్గాల్లో కూడా నియోజకవర్గానికి 45 నుంచి 50 పోలింగ్ సెంటర్లో ఇప్పటికి ఇంకా పోలింగ్ జరుగుతూనే ఉంది. ఇంకా పోలింగ్ ముగిలేదని చెప్పుకోవచ్చు. అత్యధికంగా మన పిఠాపురం నియోజకవర్గంలో 55% పోలింగ్ ఈసారి నమోదైంది. అయినప్పటికీ కొన్ని వేల మంది పైగానే ఇక్కడ పిఠాపురంలో ఇంకా ఓటర్లు తమ ఓటు వినియోగించుకునేందుకు కొన్ని బ్యాలెట్ సెంటర్లో ఓటింగ్ కోసం నిలబడున్నారు ఇప్పటికి ఇంకా కూడా. అయితే ఇంకో విషయం ఏంటంటే మన 7 నియోజకవర్గాల్లో కూడా ఇదే విధంగా ప్రతి నియోజకవర్గంలో 45 నుంచి 50 పోలింగ్ సెంటర్లో ఇప్పటికీ కొన్ని వందల నుంచి వేల మంది సంఖ్యలో ఇంకా బ్యాలెట్ బూత్లో లోపల ఉన్నారు. వారికి కౌంటింగ్ స్లిప్లు ఇవ్వడం జరిగింది. వాళ్ళని వచ్చిన వాళ్ళందరినీ 6 లోపులో ఆ ప్రిన్సెస్లో ఉన్న వాళ్ళందరికీ మీకు ఓటు వేసే మీకు హక్కు కల్పిస్తామని అక్కడ నిర్వాహకులు అందరూ చెప్తున్న పరిస్థితి. ఇక్కడ ఆర్ఓ కూడా ప్రతి నియోజకవర్గంలో తిరుగుతూ అందరినీ అన్ని పీఓలతో మాట్లాడుకుంటూ ఎవరికి కూడా ఓటు లేకుండా ఇబ్బంది పడే పరిస్థితి లేదని, 6 గంటల లోపల వచ్చిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు వినియోగించుకునే వాళ్ళకి హక్కు కల్పించాలని చెప్పి ఆర్ఓలు తిరుగుతున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ వాతావరణం కూడా కొంచెం మారింది, చల్లగా ఉంది. అయితే ఇప్పుడున్న ఓటు హక్కు కోసం నిలబడిన ప్రతి ఓటరు 7 గంటల సమయం అవుతుంది. ఈ మొత్తం ఓట్లు తేలేసరికి 10 అవ్వచ్చు, 11 అవ్వచ్చు. ఆ సమయం వరకు ఓటర్ ప్రతి ఒక్కరూ ఆ ఓటును వినియోగించుకునేందుకు ఆ నియోజకవర్గంలో ఆ పోలింగ్ బూత్లో ఎంతవరకు వేచి ఉంటారు, ఎంతవరకు వేచి చూస్తారనేది ఇప్పుడు సమస్యగా మారుతుంది. అయితే ఇప్పుడున్న నియోజకవర్గాల్లో కాకినాడ పార్లమెంట్లోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో దాదాపు ప్రశాంతమైన వాతావరణంలోనే ఎలక్షన్ జరిగింది. అయినప్పటికీ కొన్ని ఎదురుమదురు సంఘటనల్లో కాకినాడ సిటీ అసెంబ్లీ నియోజకవర్గం, పిఠాపురం, ప్రత్తిపాడు కొన్ని సంఘటనల్లో వైసీపీ, టీడీపీ వర్గాల మధ్య చిల్లర గొడవలు జరగడం, వారిని చెదరగొట్టే ప్రయత్నించిన పోలీసులు సఫలమయ్యారని చెప్పుకోవచ్చు. ఇకపై ఇక్కడ దాకా అతి ముఖ్యంగా కాకినాడ సిటీలో ద్వారపూడి అనుచరులపై దాడి జరిగిందనే వార్తలు మనం చూసాం. అయితే వారి మీద కేసులు కూడా టీడీపీ వర్గాలు చేశారని చూసాం. వారిపై కేసులు కూడా నమోదు చేసి తగిన చర్యలు తీసుకుంటామని చెప్పి జిల్లా ఎస్పీ కూడా తెలియజేయడం జరిగింది. అయినా ఇప్పుడు ఇంకా పోలింగ్ ముగియలేదు, ఇంకా సంతృప్తి ఉంటుంది. అది ఎంతవరకు ఏ సమయం వరకు కొనసాగుతుంది అనేది మనం ఆర్ఓని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. అయితే వాళ్ళు ఒకటే చెప్పారు, ఈ లోపల ఉన్న ప్రతి ఒక్కరికి ఓటు వేసిన తర్వాతే పంపిస్తాం, మరి వాళ్ళు ఎంతవరకు ఉంటారని తెలియదని చెప్పి ఆర్ఓ ఎస్పీ మనకు సమాధానం చెప్పడం జరిగింది. ఆ కాకినాడ పార్లమెంట్లో ఉన్న ప్రతి 7 అసెంబ్లీ సెగ్మెంట్లో కూడా కలెక్టర్ స్వయంగా ఆయన పర్యవేక్షిస్తున్నారు. నివాస్ ఆయన పర్యవేక్షణలో ప్రతి ఒక్క పోలింగ్ బూత్ కూడా చాలా ప్రశాంతంగా జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఇటు ఎస్పీ, ఇన్ఛార్జి అడిషనల్ ఎస్పీలుగా ట్రైనీ ఎస్పీలని 8 మందిని కాకినాడ జిల్లాకి రిక్రూట్ చేసుకోవడం జరిగింది. వాళ్ళ పర్యవేక్షణలో కూడా మొత్తం కాకినాడ జిల్లా
కాకినాడ జిల్లా పార్లమెంటు పరిధిలో ఉన్న ప్రతి పోలింగ్ సెంటరు ప్రశాంత వాతావరణంలో ఉన్న దాంట్లో ప్రతి ఓటర్కి, ప్రతి ప్రజలకి, సామాన్యుడికి అన్ని విధాలుగా సౌకర్యాలతో వాళ్ళని ఓటు వేసేందుకు సిద్ధం చేస్తున్నట్టు మనకైతే తెలుస్తుంది. అయితే రామచంద్రపురం ఇప్పటికి ఇంకా ఎక్కువ శాతంలో మన జిల్లా అంబేద్కర్ కోనసీమ జిల్లాలో రామచంద్రపురం నియోజకవర్గంలో ఎక్కువ ఓటర్లు ఇప్పటికి 65% వరకు ఓటు నమోదైందని, ఇంకా అక్కడ కొన్ని సబ్ సెంటర్లలో ఇక్కడ ఉన్న పోలింగ్ సెంటర్లో అధిక సంఖ్యలో ఓటర్లు అయితే ఇంకా వేచి ఉన్నట్టు మనకు సమాచారం ఉంది. ఇంకా చెప్పుకోవాలంటే మన కాకినాడ పార్లమెంట్కి వచ్చేసరికి పిఠాపురం స్టేట్ మొత్తం పిఠాపురం వైపు చూస్తుంది. పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేయడం, వైఎస్ఆర్సీపీ నుంచి వంగ గీతా విశ్వనాథ్ పోటీ చేయడం, అక్కడ ఇప్పటికీ 6 గంటల సమయానికి 65% ఓట్లు పోలయ్యాయి. ఇంకా అక్కడ దగ్గర సుమారు 40 నుంచి 45 పోలింగ్ సెంటర్లో ప్రజలు తమ ఓటు వినియోగించుకునేందుకు సుమారు వేల సంఖ్యలోనే చెప్పుకోవచ్చు. వేల సంఖ్యలో అక్కడ ఓటు వేయించు అక్కడ ఎంటర్ అయి ఉన్నారు. వాళ్ళకి టోలింగ్ స్లిప్లు ఇవ్వడం జరిగింది. ఆ స్లిప్పుల విధంగా ఆ స్లిప్పుల ప్రకారం ఆ నెంబర్ ప్రకారం వాళ్ళకి ఒకరొకరికి ప్రతి ఒక్కరికి ఓటు వేసే హక్కు కల్పిస్తామని చెప్పి అధికారులు అయితే చెప్తున్నారు. ఇంకా అక్కడ పిఠాపురం నియోజకవర్గంలో ఓటు శాతం పెరిగే అవకాశం ఉందని, 70 నుంచి 70% పెరిగే అవకాశం ఉందని చెప్పి రిటర్నింగ్ అధికారులు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. పిఠాపురం నియోజకవర్గంలో ప్రత్యేకించి ఉదయం నుంచి కూడా మనం చెప్పుకున్నట్టుగా యువత ఇక్కడ కొత్తగా ఓట్లు నమోదు చేసుకున్న యువత ఏదైతే ఉందో వాళ్ళు ప్రతి ఒక్కరూ వచ్చి, యువత డిగ్రీ చదువుకున్న పిల్లలు, ఇంజనీరింగ్ చదువుకున్న పిల్లలు మా బాధ్యత ఏది అని చెప్పి ఓటు వినియోగించుకోవడం జరిగింది. ఇప్పుడు పెద్దవాళ్ళు పనుల్లోకి వెళ్ళిపోయిన పొద్దున్నే వెళ్ళిన పెద్దవాళ్ళు, కొంచెం ముసలి వాళ్ళు, వాళ్ళని కొంచెం చల్లబడింది కాబట్టి కారణం వల్ల ఈ టైంకి వచ్చి వాళ్ళు లైన్లో నించోవడం, అధికారులు కూడా మీరు ఉన్నారు, మీకు ఓటు స్లిప్ ఇస్తున్నాం, కొంచెం టైం పడుతుంది, మీకు ప్రతి ఒక్కరికి ఓటు వేసి పంపిస్తామని చెప్పి వారికి భరోసా ఇవ్వడం కూడా జరుగుతుంది. పిఠాపురం ఆ విధంగా ఉంటే తుని జగ్గంపేట కూడా ఇదే రైతులో ఉన్నారు. అత్యధికంగా మహిళలు ఉదయం వచ్చి ఓటేశారు. ఇప్పుడు పురుషుల సంఖ్య పెరుగుతుంది. ఇప్పుడు ఉన్న ప్రతి పోలింగ్ సెంటర్లో కూడా పురుషులు అత్యధికంగా వచ్చి పురుషులు వృద్ధులను తీసుకొచ్చి, అతి ముఖ్యంగా ఎందుకు అంటే వాతావరణం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇక్కడ వాతావరణం చాలా హెవీగా ఎండ ఎక్కువ తీవ్రత ఉండడం వల్ల కొంచెం చల్లబట్టడంతో ఈ సమయానికి 5 దాటిన తర్వాత 5 గంటల సమయం దాటిన తర్వాత పోలింగ్ సెంటర్లో తీసుకురావడం, అధికారులు వారిని మీకు పోలింగ్ అవకాశం ఇస్తాం, మీకు ఓటు వేసే అవకాశం కల్పిస్తామని భరోసా ఇవ్వడంతో వాళ్ళందరూ అక్కడ పోలింగ్ సెంటర్లో ఇప్పుడు వచ్చి క్యూలో వెయిట్ చేస్తూ ఉండవలసిన పరిస్థితి అయితే ఉన్నది. మరి చూద్దాం. ఇప్పుడు మొత్తం మా కాకినాడ జిల్లాకు వచ్చేసరికి ఇప్పుడు ఉన్న దాదాపు 450 పోలింగ్ సెంటర్లో ఇంకా పోలింగ్ జరుగుతుంది. అది ఎంతవరకు ఏ టైం పడుతుందో అయితే తెలియదు. ఆ పోలింగ్ సమయం వచ్చేసరికి అది తేలుతుందో అప్పుడు మనకు రిటర్నింగ్ అవసరం దీనిపై మనకు ఒక స్టేట్మెంట్ ఇచ్చే పరిస్థితి ఉంది. ఆ స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత మనం ఓవరాల్గా దీన్ని కంప్లీట్ చేసుకునే అవకాశం ఉంది. ఇది కాకినాడ జిల్లా ఓవరాల్ పరిస్థితి. కాకినాడ నుంచి కెమెరామెన్ సాగర్తో మెహర్, జీ న్యూస్.